స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ STSS బ్యాక్టీరియా ఇది కరోనా కంటే డేంజరస్. ఇప్పుడు ఈ బ్యాక్టీరియా దెబ్బకి జపాన్ వణికిపోతుంది. మనిషి మాంసాన్ని తిని బతికే ఈ బ్యాక్టీరియా కేసులు జపాన్లో రోజురోజుకి పెరిగిపోతున్నాయి. జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ప్రకారం జూన్ 2 నాటికి 977 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ బ్యాక్టీరియా కేసులు గత ఏడాది మొత్తం 941 నమోదు కాగా ఈ ఏడాది మాత్రం ఇప్పటికే 977 కేసులు దాటడం మరింత భయపెడుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది ప్రథమార్థంలో టోక్యోలోనే 145 కేసులు నమోదైనట్టు స్థానిక మీడియా తెలిపింది. ప్రస్తుతానికి ఈ బ్యాక్టీరియాని నిర్మూలించడానికి ఎలాంటి మందులు లేవు. తాత్కాలికంగా వైద్యమే శరణ్యం. జపాన్లో ఇప్పటికే 977 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య 2500కు చేరుతుందని జపాన్ హెల్త్ డిపార్ట్మెంట్ తెలిపింది. మరణాల రేటు 30% పైగా ఉంటుంది. గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియా ప్రభావం చిన్నపిల్లలపై అధికంగా ఉంటుంది. గొంతు వాపు, శ్వాస సంబంధిత ఇబ్బందుల్ని కలిగిస్తుంది. ఈ బ్యాక్టీరియా విస్తరిస్తుండడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని కట్టడి చేయడానికి అవసరమైన చర్యల్ని తీసుకోవాలంటూ జపాన్ని కోరింది. ఇక ఈ వ్యాధి లక్షణాన్ని పరిశీలిస్తే సాధారణంగా గొంతు నొప్పి, వాపు వంటి తేలికపాటి అనారోగ్య లక్షణాలతో మొదలవుతుంది. కానీ క్రమంగా శరీరంలోని అవయవాల నొప్పి, వాపు, జ్వరం, లో బీపీ, శరీర కణజాలాన్ని చంపేసే నెక్రోసిస్ వంటి తీవ్రమైన లక్షణాల్ని కలిగి ఉంటుంది. వ్యాధి విజృంభించి చివరికి అవయవాలు పూర్తిగా దెబ్బతిని మరణానికి దారితీయవచ్చు. ఈ వ్యాధి కేసులు 30 ఏళ్లు పైబడిన వారిలో అత్యధికంగా నమోదవుతుండగా 50 ఏళ్లు పైబడిన వారికి ప్రమాదకరంగా మారుతోంది. ఈ బ్యాక్టీరియాతో చాలా మరణాలు 48 గంటల్లోనే జరుగుతున్నట్టు గుర్తించారు జపాన్ శాస్త్రవేత్తలు. ఒక రోగికి ఉదయం పాదంలో వాపు గమనించగా మధ్యాహ్నానికి మోకారి వరకు వ్యాపిస్తుందని, ఆ తర్వాత 48 గంటల్లోనే అంటే 2 రోజుల్లోనే సదరు వ్యక్తి చనిపోవచ్చని టోక్యో ఉమెన్స్ మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కెన్ కుకుచి వెల్లడించారు. ఈ లెక్కన STSS బ్యాక్టీరియా ఎంత ప్రమాదకరమైందో తెలుస్తోందన్నారు. ఈ బ్యాక్టీరియా వ్యాధి మరణాల రేటు 30% ఉండడం ప్రమాదకరమని హెచ్చరించారు ప్రొఫెసర్.